నమస్కారం అండి. మహాభారతంలో నేడు 69వ అధ్యాయము, అంశము 6వ రోజు యుద్ధం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. యుధిష్ఠిరుడి ఆజ్ఞ ప్రకారం యుద్ధం 6వ రోజున దుష్టద్యుమ్నుడు సైన్యంతో మకర వ్యూహం పన్నాడు. ఇక కౌరవ సేన కూడా తన వ్యూహంతో తానుంది. యుద్ధం మొదలైనదిలాగాయతూ విపరీతంగా చంపుకోవడాలు జరిగాయి. ద్రోణుడి రథసారథి కన్ను మూశాడు. ద్రోణుడే పగ్గాలు చేతపట్టి రథసారథ్యం చేస్తూ బాణాలు సంధిస్తున్నాడు. దూది కుప్పల మధ్య అగ్ని మాదిరిగా అతడు శత్రుసేనలను హతమార్చుతున్నాడు. ఇరుపక్షాల వ్యూహాలు చెదిరిపోయి సంకుల సమరం జరిగింది. నెత్తురు వరదగట్టింది. నేలంతా మనుషులు, గుర్రాలు, ఏనుగుల కళేబరాలతో, విరగబడిన రథాలతో భీతావహంగా ఉంది. భీముడు దుర్యోధనుడి తమ్ముళ్ళందరినీ చంపాలనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా కదిలాడు. దుర్యోధనుడి తమ్ముళ్ళందరూ త్వరలోనే గుమికూడి భీముణ్ణి అన్ని పక్కల నుంచి ఎదిరించారు. దుశ్శాసనుడు, దుర్విశకుడు, దురత్ముడు, జయుడు, జయత్సేనుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, సుదర్శనుడు, చారుచిత్రుడు, సువర్మ, దుష్కర్మ మొదలైన వారంతా భీముణ్ణి చుట్టుముట్టి తలపడ్డారు. భయం ఎరుగని భీముడు నిలబడి వారందరినీ నిలువరించి యుద్ధం చేశాడు. వారందరూ భీముణ్ణి పట్టుకొని ఖైదు చేయాలని ఉద్దేశంలో ఉన్నారు. అయితే భీముడికి మాత్రం వాళ్ళందరినీ చంపాలని తలంపు. క్షణంలో భీముడి శాంతం నశించి క్రోధం అలుముకుంది. గద చేతబట్టి పాదచారిగా నేలపైకి ఉరికే ధృతరాష్ట్రుని కుమారులపై పడి త్వరగా చంపాలని భావించాడు. భీముని రథం సైన్యం మధ్యలో కనిపించకపోవడంతో దుష్టద్యుమ్నుడు భయం చెంది పరిగెత్తి ఒక చోటకెళ్ళాడు. అక్కడ భీముడి రథం కనిపించింది. దానిపై సారథి మాత్రమే ఉన్నాడు. భీముడు కనిపించలేదు. తన కళ్ళ వెంట బాష్పాలు కారుతుండగా రథసారథి విశోకుడితో, నాకు ప్రాణప్రదమైన భీముడెక్కడా అని అడిగాడు. భీముడు మరణించాడేమోనని అతడి అనుమానం. విశోకుడు దుష్టద్యుమ్నుడికి నమస్కరించి, భీముడు నన్ను ఇక్కడే ఉండమని చెప్పి నేను చెప్తున్నది కూడా వినకుండా గద చేతపట్టి శత్రుసేనల మధ్యకు వెళ్ళాడు అని చెప్పాడు. భీముడి శత్రువులు బహుసంఖ్యాకులుగా ఉండడంతో అతన్ని చంపే అవకాశం ఉందని భయపడిన దుష్టద్యుమ్నుడు తన రథాన్ని శత్రుసేనల మధ్యకు తోలుకొని వెళ్ళి భీముడి కోసం వెతుకుతున్నాడు. ఎక్కడ చూసినా ఏనుగుల కళేబరాలే దర్శనమిస్తున్నాయి. వాటిని దాటిపోతుండగా కౌరవ వీరులు తమ రథాలపై నుంచి యుద్ధం చేస్తుండగా వాటి మధ్య నేల మీద నిలబడి భీముడు పోరాడుతున్న దృశ్యాన్ని చూశాడు. భీముడికి అక్కడక్కడ శరీరంపై గాయాలయ్యాయి. దుష్టద్యుమ్నుడు భీముణ్ణి కౌగలించుకొని తన రథంపైకి ఎక్కించుకున్నాడు. అతడి శరీరంలోకి దిగబడిన కొన్ని బాణాలను లాగిపడేశాడు. ఈ పరిస్థితిలో దుర్యోధనుడు తన వీరులను భీముడు దుష్టద్యుమ్నుడిపైకి పంపి వారు యుద్ధం ప్రారంభించకముందే వారిని ఎదుర్కోవాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ మేరకు కౌరవ సైన్యం వారిద్దరినీ చుట్టుముట్టింది. గతంలో ద్రోణుడి వద్ద ఒక రహస్య అస్త్రాన్ని దుష్టద్యుమ్నుడు పొంది ఉన్నాడు. ఆ అస్త్రాన్ని అతడు ప్రయోగించిన వెంటనే శత్రువులు మూర్ఛపోయారు. ఇంతలో దుర్యోధనుడు అక్కడికి వచ్చి దుష్టద్యుమ్నుడి అస్త్రాన్ని విరిచి వేసేందుకు ప్రత్యాస్త్రాన్ని ప్రయోగించాడు. తన వారినందరినీ మూర్ఛ నుంచి తెప్పరిల్ల చేశాడు. ఆ సమయానికి యుధిష్ఠిరుడి సైన్యం భీముడి దుష్టద్యుమ్నుడి సేనలకు సహాయం ఇచ్చింది. ఇందులో 12 రథాలున్నాయి. ఆ సైన్యానికి అభిమన్యుడు మార్గదర్శిగా ఉన్నాడు. ఇలా తమకు మద్దతుగా సైన్యం వచ్చి చేరడంతో దుష్టద్యుమ్నుడు కొంత ఊపిరి పీల్చుకున్నాడు. భీముడు కూడా బాణాల దెబ్బల బాధ నుంచి తేరుకున్నాడు. మరలా యుద్ధానికి సిద్ధమయ్యాడు. తాను కేకైని రథమెక్కి అందరితో కలిసి పోరాడుతున్నాడు. ఆ రోజున ద్రోణుడు దుర్నిరీక్షుడై గొప్ప పరాక్రమం చూపాడు. దుష్టద్యుమ్నుడి రథసారథిని, గుర్రాలను చంపి రథాన్ని కూల్చేశాడు. దీంతో దుష్టద్యుమ్నుడు అభిమన్యుడి రథమెక్కాడు. ద్రోణుడి ధాటికి పాండవ సైన్యం ఓర్చుకోలేకపోతోంది. దాంతో గౌరవ సైన్యం ద్రోణుణ్ణి విశేషంగా పొగిడింది. సంకుల సమరాలు, సంజాత మరణాలు ఈరోజు ఎక్కువయ్యాయి. భీమ దుర్యోధనులు ఒక చోట ముఖాముఖి కలిశారు.
పరుషమైన మాటల ఈటలు విసురుకున్నారు. తరువాత పరస్పరం బాణాల ప్రయోగం చేసుకున్నారు. దుర్యోధనుడికి బాగా దెబ్బలు తగలడంతో తెలివి తప్పి పడిపోయాడు. బహునైపుణ్యంతో కృపుడు దుర్యోధనుణ్ణి తన రథంపైకి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడికి భీష్ముడు వచ్చి పాండవులను ఎదిరించి చెల్లాచెదురు చేశాడు. సూర్యుడు పశ్చిమానికి కుంగుతున్నాడు. కానీ యుద్ధం మరో గంట పాటు కొనసాగుతూనే ఉంది. ఆ పోరు ఘోరంగా రూపుదిద్దుకుని సహస్రాల కొద్దీ సైనికులు మరణించారు. ఆ రోజుకు యుద్ధం ఆపేశారు. దుష్టద్యుమ్నుడు భీముడు క్షేమంగా గుడారానికి రావడంతో యుధిష్ఠిరుడు ఎంతో సంతోషించాడు. నేటికి సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.